ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో ఇద్దరు పోలీస్ అధికారులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తూ ఉన్నారు. ఆ ఇద్దరికి ట్యాపింగ్ తో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలున్నాయి. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఓ టీం ని ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ కి పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్లు విన్నారు. వారిని బ్లాక్మెయిల్ చేసి భారీగా దండుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో ఇద్దరు పోలీస్ అధికారులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఆ ఇద్దరికి ట్యాపింగ్ తో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలున్నాయి. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఓ టీం ని ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ కి పాల్పడ్డారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్లు విన్నారు. వారిని బ్లాక్మెయిల్ చేసి భారీగా దండుకున్నారు అనే ఆరోపణలున్నాయి. అది ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీ అప్డేట్ చూస్తూ ఉన్నాము. మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ని దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వారిని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఎవరు అసలు ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్? వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు అధికారులు మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఇద్దరు ఎవరా అధికారులు అనేది మాత్రం ప్రస్తుతం చాలా గోప్యంగా ఉంచుతా ఉన్నారు. అధికారులు సీక్రెట్ గా పిలిపించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ప్రస్తుతం మనము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు విజువల్స్ లో మొదటి అంతస్తు ఎక్కడైతే మనం పిఎస్ విజువల్స్ చూడొచ్చు. మొదటి అంతస్తులో ఇద్దరు అధికారులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. వీరు ప్రణీత్ రావుతో పాటుగా అలాగే ఇటు భుజంగరావు అలాగే తిరుపతన్నలకి ఈ ముగ్గురు మధ్య ఉన్న ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, అలాగే వీరు ఏ మేరకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనేది ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తా ఉన్నారు. వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం గతంలో అతనికి నోటీసులు కూడా ఇచ్చారు, అతన్ని విచారించారు. ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి ఆ లాగర్ రూమ్స్ కు సంబంధించి అతను ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అలాగే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఆ సర్వర్స్ ఏవైతే లాగర్ రూమ్స్ ఉన్నాయో అందులోకి వెళ్లడం, అలాగే దానికి ఇన్ఛార్జ్ గా ఉండడం, అలాగే పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రణీత్ రావు చెప్పిన దాని ప్రకారంగా అతను ఆ డివైజెస్ లను అలాగే ఆ కరెంట్ తీసివేయడం, సీసీ కెమెరాలకు సంబంధించి ధ్వంసం చేయడమే కావచ్చు, అక్కడ నుంచి హార్డ్ డిస్క్లను, డివైజ్లను, కొన్ని డాక్యుమెంట్స్ ను తీసుకువచ్చి ధ్వంసం చేయడం లాంటి ఎవరైతే ఇందులో చాలా కీలక పాత్ర పోషించారో ప్రస్తుతం ఆ అధికారులు అయితే పోలీసులు విచారిస్తున్నట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం. మరోవైపు ఇందులో ఇటు ఇప్పటికే అంటే విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే మరోవైపు ఇటు రాధాకృష్ణరావు కావచ్చు, అలాగే మరొక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇటు ముగ్గురు ఆఫీసర్స్ లో మరొక కీలక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు పోలీసులు అని మన దగ్గర ఉన్న సమాచారం సూచన. అయితే వీరు ప్రణీత్ రావుతో కలిసి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎన్ని రోజుల నుంచి వీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరికి సహాయం చేశారు, అలాగే వీరికి సంబంధించి ఏ విధంగా వీరంతా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రణీత్ రావును ప్రశ్నించినప్పుడు కీలక సమాచారం ప్రణీత్ రావు వెల్లడించాడు. ఆ లాగర్ రూమ్స్ సంబంధించి అలాగే డివైజెస్ ని తీసుకొచ్చి మూసీ నదిలో అలాగే ఎక్కడైతే వాటిని ధ్వంసం చేయడం కావచ్చు అతనికి సహకరించిన వారు ఎవరో అని. ఆ తర్వాత తిరుపతన్నను అదుపులోకి తీసుకున్నారు, అలాగే భుజంగరావును కూడా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. రిమాండ్ తరలించే క్రమంలో వారిద్దరిని కూడా 8 గంటల పాటు విచారించారు. ఆ విచారించిన క్రమంలో వారు కూడా చాలా కీలకమైన సమాచారం స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఈ ఇద్దరు అధికారులకు నోటీసులు ఇచ్చి పిలిపించి ప్రస్తుతం వారు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. మరోవైపు
ఇటు ప్రణీత్ రావు సంబంధించి కస్టడీ నాంపల్లి కోర్టులో రిజర్వ్లో ఉంది తీర్పు. అలాగే ఇటు భుజంగరావు తిరుపతి అన్నలకు సంబంధించి కూడా రిమాండ్ ఏదైతే రిమాండ్లో ఉన్నారు కాబట్టి కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు పిటిషన్ ఫైల్ చేసిన నేపథ్యంలో అందులోను కూడా బెంచ్ రిజర్వ్లో ఉంచిన తీర్పు. అయితే వారిద్దరిని కూడా ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరింత సమాచారం వెలుగు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇటు జూబ్లీ హిల్స్ అలాగే ఇందులో ఒక ఎక్కడైతే సర్వర్ని ఏర్పాటు చేసుకొని వారు సబ్ సర్వర్ని ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని ఫోన్ ట్యాంపింగ్ చేసి వారి యొక్క కదలికలు గత ప్రభుత్వానికి అందించడం, అలాగే ఇటు ముఖ్యమైన హైదరాబాద్ సిటీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ ఓవరాల్గా ఇటు మనీ దందా ఏదైతే హవాలా రూపంలో మనీ అంటే దందా కొనసాగిస్తూ ఉంటారు, అంటే డబ్బులు చేతులు మారుస్తూ ఉంటారు. అలాగే ఇటు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు, మరికొంతమంది రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎవరైతే ప్రముఖులు ఉంటారో వారి యొక్క ఫోన్ ట్యాంపింగ్ ఎవరెవరు పాల్పడ్డారో, అలాగే వీరికి ఎవరు సహకరించారు అనేది మాత్రం ప్రస్తుతం ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా దర్యాప్తు స్థాయిలో ఉన్నప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరిని అయితే బంజాయిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ప్రణీత్ రావుకు అలాగే భుజంగరావుకు తిరుపతి అన్నలకు సంబంధించి డైరెక్షన్స్ లో వీరు ఏ విధమైన పాత్ర పోషించారు ఇందులో, అలాగే వీరి యొక్క కీ రోల్ ఏ విధంగా అనేది మాత్రం పోలీసులు వారిని విచారించి వారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పరిశీలిస్తే అతను డివైజెస్ ను అలాగే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన తర్వాత మూసీ నదిలో పడవేశానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మూసీ నదిలో ఎక్కడ పడవేయడం జరిగింది, వాటికి సంబంధించి డివైజెస్ ఏవైతే హార్డ్ డిస్క్లు ఉంటాయో వాటిని కూడా పోలీసులు రికవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో కీలకమైన సమాచారం ఉంటుంది కాబట్టి వీరిని ప్రశ్నిస్తే మరింత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వారిద్దరికి నోటీసులు ఇచ్చి ప్రస్తుతం బంజారాస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు కీలకమైన అధికారులు ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ కేసులో, వారినే ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా చాలా గోప్యంగా వారిని విచారిస్తా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. మరికొన్ని బృందాలు కూడా బయట ఉన్నాయి. వీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని బయట కూడా కొంతమందిని అధికారులను ఎవరైతే నోటీసులు ఇచ్చారో గతంలో వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బంజారాస్ పోలీస్ స్టేషన్ కి విచారణ అధికారులు ఎవరు తీసుకొచ్చారు, అలాగే వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరు, అలాగే వారికి సంబంధించి ఆన్సర్స్, అలాగే ఈ స్టేట్మెంట్ రికార్డులో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరని మాత్రం మరికొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. Yes, Kiran, thank you. Thanks for the live updates.